అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్లో కేరళ కమ్యూనిటీ చేసినటువంటి పని ఆగ్రహం తెప్పిస్తోంది భారతీయులకు. దుబాయ్లో ఈవెంట్ నిర్వహించింది కేరళ కమ్యూనిటీ. దానికి పాకిస్తాన్ క్రికెటర్లను పిలవటంతో విమర్శలకు తావైంది. పాక్ క్రికెటర్లకు పిలవటం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారతీయులు. నెట్టింట పూర్తిగా వైరల్ అవుతుంది ఈ విషయం. ఏ విధంగా పిలుస్తారు పాకిస్తాన్ క్రికెటర్లని మీ ఈవెంట్కు? ఇది దేశాన్ని అగౌరవపరచడం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితుంది. అఫ్రిదీకి ఆహ్వానం పలకడంపై కేరళ కమ్యూనిటీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అఫ్రిదీని ఆహ్వానించలేదు, ఏ ఒక్క పాకిస్తాన్ క్రికెటర్ను కూడా మేము ఆహ్వానించలేదు, వేరే కార్యక్రమానికి హాజరైనట్టు ప్రకటించారు. పెహల్గామ్ ఉగ్ర అటాక్పై అఫ్రిదీ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత్ మీద విషం చిమ్మాడు మాజీ క్రికెటర్ అఫ్రిదీ. సీజ్ ఫైర్ తర్వాత పాకిస్తాన్ సంబరాల్లో పాల్గొని భారతీయుల్ని విమర్శించినట్టు పరిస్థితుంది. భారత సైనికుల్ని అగౌరవపరిచాడు, అవమానపరిచాడు. అలాంటి పాకిస్తాన్ క్రికెటర్స్ని, అలాంటి పాకిస్తాన్ క్రికెటర్ని ఏ విధంగా మీ కార్యక్రమానికి పిలుస్తారు? వాళ్ళకి ఏ విధంగా ఘన స్వాగతం పలుకుతారు? మీకు అసలు భారతీయత ఉందా? దేశం పట్ల మీకు అసలు గౌరవం ఉందా? మీ కార్యక్రమానికి వాళ్ళని ఏ విధంగా పిలుస్తారు? అసలు దేశద్రోహులు మీరు కదా అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కేరళ కమ్యూనిటీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వాళ్ళని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితుంది. కేరళ కమ్యూనిటీ నిర్వహించిన ఈ ఈవెంట్లో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ, ఉమర్ గుల్ ఇద్దరు కనిపించారు. దుబాయ్లో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి పాక్ క్రికెటర్లు రాగా పెద్ద ఎత్తున వాళ్ళకి ఘన స్వాగతం కూడా పలికారు. ఘన స్వాగతం పలకటం కూడా కాదు, అలా ఇలా కాదు, బూమ్ బూమ్ అఫ్రిదీ అంటూ నినాదాలు చేశారు. స్క్రీన్ మీద మనం దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అఫ్రిదీ ఆ కార్యక్రమానికి పాల్గొనడం, కేరళ వాళ్ళు ఘన స్వాగతం పలకటం, ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఫోటోలు, ఆ వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కేరళ కమ్యూనిటీ ఎవరైతే ఈ కార్యక్రమం చేశారో, ఎవరైతే పాకిస్తాన్ క్రికెటర్లని తమ కార్యక్రమానికి పిలిచారో వాళ్ళ మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుంది. అసలైన దేశద్రోహులు మీరు కాదా? పాకిస్తాన్ క్రికెటర్లు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో, ఆ ఉగ్రవాదులు మన మీద దాడి చేసిన సమయంలో మన భారతదేశం ఆ అటాక్ని మనం తిప్పికొట్టి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేస్తూ ఇలాంటి ఉద్రిక్తపరమైనటువంటి సమయంలో కూడా పాకిస్తాన్ క్రికెటర్లు ఏ విధంగా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు, అక్కడి సంబరాల్లో పాల్గొని మన సైనికులు ఏ విధంగా విమర్శించారో మీకు కనపడలేదా? మీకు వినిపించలేదా? ఇప్పుడు మీ కార్యక్రమానికి వాళ్ళని ఏ విధంగా పిలుస్తారు? నిజమైన దేశద్రోహులు మీరు అని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. కేరళ కమ్యూనిటీ ఆ కార్యక్రమం చేస్తున్న వాళ్ళని, పాకిస్తాన్ క్రికెటర్లని పిలిచిన వాళ్ళని నేను స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. మీకు అసలు నిజంగా దేశభక్తి ఉందా? మీకు నిజంగా దేశభక్తి ఉంటే మన దేశానికి వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళని, పాకిస్తాన్ లాంటి ఒక శత్రు దేశం ఉగ్ర స్థావరాలకి వాళ్ళు ఉగ్రస్థావరాలని పెంచి పోషిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎవరైతే మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన క్రికెటర్స్ ఉన్నారో వాళ్ళని ఏ విధంగా పిలుస్తారు? దేశద్రోహం మీరు చేస్తున్నారు. మనం చూస్తా ఉన్నాం, రెగ్యులర్గా వార్తలు వింటా ఉన్నాం. జ్యోతి మల్హోత్రా లాంటి యూట్యూబర్స్ దేశద్రోహం చేశారు. వాళ్ళు యూట్యూబ్ వీడియోలు చేస్తున్నామని చెప్పి ఆ ముసుగులో చేశారు. కానీ మీరు నిజంగా డైరెక్ట్గా చేసినట్టే. ఎందుకంటే మన దేశం మీద విషం కక్కిన వాళ్ళని మీరు కార్యక్రమానికి పిలిచి ఏ విధంగా డ్యాన్సులు చేస్తారు, ఏ విధంగా సరదా సంభాషణలు చేస్తారు, ఏ విధంగా వాళ్ళని పొగుడుతారు? ఇది నిజమైన దేశద్రోహం కాదా? పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అఫ్రిదీ భారత్ మీద ఎలాంటి విమర్శలు చేశాడో మనం చూస్తున్నాం. విషం జిమ్మాడు ఓ రకంగా చెప్పాలంటే. ఒక టాక్ షోలో ఏమన్నాడు అఫ్రిదీ? పెహల్గామ్ ఉగ్రదాడిని భారత్కు చెందిన 8 లక్షల సైన్యం ఆపలేకపోయిందని, భారత ప్రజలకు భద్రత కల్పించడంలో విఫలమైందని విషం జిమ్మాడు. దీని గురించి మనం పర్టికులర్గా ఒక్కసారి మాట్లాడుకుంటే, పెహల్గామ్ ఉగ్రదాడి ఏ విధంగా చేశారు? దొంగ దెబ్బ తీశారు. మీరు ఉగ్రవాదుల్ని పెంచి పోషించి మన మీద ఉసిగొల్పి ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్ని దెబ్బ కొట్టాలి, ఇక్కడ ప్రశాంతత లేకుండా చేయాలి, కాశ్మీర్ అంశం అనేది ప్రపంచం ముందు మళ్ళీ ఇది పైకి ఎగసిపడాలి, హింస చెలరగాలని దురుద్దేశంతో దొంగ దెబ్బ కొట్టి ఉగ్రవాదుల్ని పంపించి అమాయకులైనటువంటి 26 మంది ఏ విధంగా దాడి చేసి చంపేశారు. ప్రపంచం అంతా చూసింది. అది ప్రపంచం ముందు పాకిస్తాన్ ఒక దోషిగా నిలబడింది. అలాంటి ఘటనని అఫ్రిదీ ప్రస్తావిస్తూ మీ సైనికులు ఏం చేస్తూ ఉన్నారు, మీ దేశ ప్రజల్ని కాపాడటంలో మీ సైన్యం విఫలమైంది అనే విషం కక్కే మాటలు మాట్లాడేటువంటి అఫ్రిదీని
ఇప్పుడు మీరు ఏ విధంగా మీ కార్యక్రమానికి పిలుస్తారు, ఘన స్వాగతం పలుకుతారు, బూమ్ బూమ్ అఫ్రిది ప్లీజ్ వెల్కమ్ అని చెప్పి ఏ విధంగా మాట్లాడతారు? అసలు మీకు సిగ్గుందా? కేరళ కమ్యూనిటీ ఆ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళని నేను స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. కేరళ ప్రజలను ఎక్కడ అంటలేదు, కానీ ఆ కార్యక్రమం చేశారు చూసారా? ఆ కార్యక్రమం చేసి పాకిస్తాన్ క్రికెటర్ని పిలిచి సాదర స్వాగతం పలికి మన మీద విషం కమ్మినటువంటి వాళ్ళని మీరు ఆ విధంగా ఘన స్వాగతం పలకటాన్ని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇది కదా నిజమైనటువంటి దేశద్రోహం. మన మీద విషం చిమ్మిన వాళ్ళని, మన దేశం అంటే ఎప్పుడు కూడా ఒక శత్రు దేశంగా చూస్తూ మన మీద తీవ్రమైన విషం కక్కిన వాళ్ళని మీరు ఏ విధంగా మీ కార్యక్రమానికి సాదర స్వాగతం పలికి ఆహ్వానిస్తారు? ఇది వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. ఇంకేమన్నాడు? పాకిస్తాన్ భారత కాళ్ళపై పడి కాల్పుల విరమణకు ఓకే చెప్పించుకున్న తర్వాత మేం గెలిచామంటూ సంబరాలు చేసుకున్నాడు అఫ్రిది. మీరు స్క్రీన్లో విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆ ర్యాలీ తీస్తున్నాడు చూడండి, పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తూ ఉన్నాడు. పాకిస్తాన్ గెలిచింది, భారతదేశం మీద పాకిస్తాన్ చాలా బలంగా భారతదేశం సైన్యాన్ని తిప్పికొట్టింది, వాళ్ళు చేసినటువంటి దాడుల్ని తిప్పికొట్టింది, మనమే గెలిచామంటూ పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నాడు చూడండి షాహిద్ అఫ్రిది. సో ఇలాంటి షాహిద్ అఫ్రిదీనా, ఇలాంటి పాకిస్తాన్ క్రికెటర్నా మీరు పిలిచింది మీ ఈవెంట్కి? అందరూ కూడా భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారండి. మన దేశంలో ఉంటూ మన దేశం అని చెప్పుకుంటున్న వాళ్ళే మన దేశానికి వ్యతిరేకంగా పాల్పడతారా? పాకిస్తాన్ క్రికెటర్ని ఈ విధంగా పిలవటం, సంబరాలు చేసుకోవటం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేని విషయం. వాళ్ళ మీద దేశద్రోహం కింద కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేరళ కమ్యూనిటీ ఈ విధంగా పిలిచి వాళ్ళకి గౌరవ మర్యాదలు చేయటం పూర్తిగా దేశం ఆశ్చర్యపోతుంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉందా? కేరళ కమ్యూనిటీ కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది, కానీ అది ఎక్కడ కూడా నమ్మశక్యం కావట్లేదు. ఎందుకంటే ఫోటోలు బయటకు వస్తున్నాయి, వీడియోలు బయటకు వస్తున్నాయి. వాళ్ళ పాకిస్తాన్ క్రికెటర్లతో కలిసి ఏ విధంగా సంబరాలు చేసుకున్నారో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజం ఎప్పటికీ దాగదు కదా, నిజం నిప్పు లాంటిది, అన్నీ కూడా బయటకు వస్తాయి. పాకిస్తాన్ క్రికెటర్లు మేము ఆహ్వానం పలకలేదు, వాళ్ళు ఏదో వేరే కార్యక్రమానికి వెళ్ళి మా కార్యక్రమానికి వచ్చారు, అనుకోకుండా వచ్చారు, మేము పిలవకపోయినా వచ్చారు. పిలవని పేరంటానికి ఎవరు వస్తారండి? పిలవని పేరంటానికి ఎవరు వస్తారు? స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు, మీతో సరదాగా సంభాషిస్తున్నారు, డ్యాన్సులు కడతా ఉన్నారు, ఒక ఈవెంట్ చేస్తూ ఉన్నారు, మీరందరూ కూడా బూమ్ బూమ్ అఫ్రిది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి, నిజాలు కనిపిస్తున్నాయి. కేరళ కమ్యూనిటీ 100% తప్పు చేసింది, దేశ ద్రోహానికి పాల్పడ్డట్టే. మీరు ఇక్కడ 26 మంది అమాయక ప్రాణుల్ని కోల్పోయి వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా పూర్తిగా చిన్నాభిన్నమై రోడ్ల మీద పడిపోయి ఏడుస్తూ ఉంటే పాకిస్తాన్ చేసినటువంటి నిర్వాకానికి దానికి చావు దెబ్బ మనం కొట్టాం. ఆపరేషన్ సింధు ద్వారా ఉగ్రవాదుల్ని, ఉగ్ర మూకల్ని, వాళ్ళ స్థావరాలని ధ్వంసం చేశాం. పాకిస్తాన్ ఈ విధంగా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూనే ఉందని చెప్పి ప్రపంచం అంతా మన అఖిలపక్ష ఎంపీలందరూ కూడా తిరిగి, ప్రతి దేశం తిరిగి పాకిస్తాన్ బుద్ధిని ఎండగడతా ఉంది. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటే మన మీద విషం కక్కిన వాళ్ళు, మనకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, మన సైన్యాన్ని అవమానించిన వాళ్ళు దుబాయ్లో జరిగిన కార్యక్రమంలో, మీ కార్యక్రమంలో ఏ విధంగా పిలుస్తారు? ఇది భారతీయులందరూ కూడా స్ట్రైట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మే 25, 2025న ఈ కార్యక్రమం జరిగిన రోజే వాళ్ళు చెప్పేది ఏంటి? యుఏఈ జెండా కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డులో భాగంగా ఒక కార్యక్రమం జరుగుతుంది, దానికి వాళ్ళు పాకిస్తాన్ క్రికెటర్లు హాజరయ్యారు, తర్వాత మా కార్యక్రమానికి వచ్చారు, మేము పిలవపోయినా. ఏమన్నా నమ్మే పరిస్థితుందా? కేరళ కమ్యూనిటీ వాళ్ళు నిజంగా మన భారతదేశం వాళ్ళేనా, మన భారతదేశంలో ఉండాల్సినటువంటి వాళ్ళేనా? ఇంత దారుణమైనటువంటి ప్రవర్తన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి రక్తం మరుగుతుందండి. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మన ప్రధాని కావచ్చు, రక్షణ మంత్రి కావచ్చు, విదేశీ వ్యవహారాల మంత్రి కావచ్చు, అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్తాం, మన కశ్మీర్ని ఆక్రమించుకున్నటువంటి పీఓకేని కూడా మనం త్వరలోనే స్వాధీనపరుచుకుంటాం, ఎలాంటి హింసకు తావు లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళే కలిసిపోయే రోజు రాబోతోంది, పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి మనం ఇంత సీరియస్గా ఫైట్ చేస్తూ ఉంటే కేరళ కమ్యూనిటీ ఏం చేస్తుంది? దుబాయ్లో మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని, పాకిస్తాన్ క్రికెటర్ని పిలిచి డ్యాన్సులు కడతారా? ఇది చాలా దారుణమైనటువంటి విషయం. కేరళ కమ్యూనిటీ మీద కేసు నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. వీళ్ళు నిజమైనటువంటి ఉగ్రవాదులు అని చెప్పి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుంది. సో డెఫినెట్గా కేరళ కమ్యూనిటీ చేసినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి ఫ్రెండ్స్ మీరేమనుకుంటారు? దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ ఫోటోలు, వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ కార్యక్రమం, సరదా సంభాషణలు అవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? వీళ్ళు నిజమైన దేశద్రోహులా కాదా? కామెంట్ రూపంలో తెలియజేయండి.